ఒకటో తేదీ వచ్చేసరికి వృద్ధులకు పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చేది. ఇప్పుడు ఎండల్లో నిలబడి సచివాలయం దగ్గర తీసుకోవాలి. నిమ్మగడ్డతో చేతులు కలిపిన చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను ఆఫ్ చేయించారు. ఈ 2 రోజులకు గాను 31 మంది వృద్ధులు చనిపోయారు. 31 మందిని చంపిన చంద్రబాబుని హంతకుడు అనాలా? అంతకంటే దారుణమైన పదం ఏమైనా ఉందా అని జగనన్న ప్రశ్నించారు. జగనన్న నెక్స్ట్ సీఎం అయిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీదనే చేస్తానని చెప్పారు. అవ్వాతాతల కళ నా కళ అన్న జగనన్న వాలంటీర్ల ద్వారా పింఛన్ డైరెక్ట్గా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సచివాలయంలో ఆధార్ లేదా ఇతర ఏ గుర్తింపు కార్డు అయినా సరే తీసుకెళ్ళి పింఛన్ తీసుకోవచ్చు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇలానే జరుగుతుంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీని నిలిపివేయించిన చంద్రబాబుది కక్ష సాధింపు కాదా? మరేమంటారు? కామెంట్.